హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. అప్పటికప్పుడు రుచిగా ఏదైనా స్వీట్ తినాలనిపించినా లేదంటే నైవేద్యంగా సమర్పించాలన్నా అరకప్పు గోధుమ రవ్వతోటి ఇలా ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. రుచి అమోఘంగా మరియు అద్భుతంగా ఉంటుంది. గోధుమ రవ్వతోటి ఇంత రుచికరమైన స్వీట్ చేయొచ్చా అని ఖచ్చితంగా అనుకుంటారు. అంత బాగుంటుంది. మనకి అన్నవరం ప్రసాదం తింటాం కదా, సేమ్ అదే ఫీల్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి లైక్ చేయండి. దీనికోసం బాణల్లోకి 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకొని, నెయ్యి కరిగిన తర్వాత 5-6 బాదం పప్పుల్ని ఇలాగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఓ 10 జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకొని కాస్త దూరగా వేయించుకోవాలి. ఇవి కాస్త దూరగా వేగిన తర్వాత ఇందులోకి ఓ 10 కిస్మిస్లను కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇవన్నీ కాస్త దూరగా అయిన తర్వాత తీసి పక్కన ఉంచి చల్లార చేసుకుందాం. ఇదే నెయ్యిలోకి అరకప్పంత గోధుమ రవ్వని యాడ్ చేసుకుంటున్నాను. మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని రవ్వ మనకి మంచి సువాసన వచ్చేంత వరకు, కాస్త రంగు మారేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి చూస్తేనే క్రిస్పీగా మంచి సువాసన వస్తూ రెడీ అవుతుంది. ఇందులోకి సేమ్ కప్పుతోటి 3 కప్పుల వరకు వేడి నీళ్ళనైతే వేసుకోవాలి. పక్కన మనం వేడి నీళ్ళని కాచుకొని ఉంచుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి. కొద్దిగా మరగనిచ్చి ఆ తర్వాత మూత పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మనకి గోధుమ రవ్వ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చేసినా చూడొచ్చు, లేదంటే ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే మనకి మెత్తగా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు సేమ్ కప్పుతోటి 1.5 కప్పు వరకు బెల్లం తురుము నేను యాడ్ చేస్తున్నాను. స్వీట్ని మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. 1.5 కప్పుల వరకు కూడా వేసుకోవచ్చు. బెల్లం అంతా కరిగేలాగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని అడుగంటకుండా బెల్లం అంతా కరిగే విధంగా కలిపేసుకొని ఆ తర్వాత ఇందులోకి మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకుందాము. బాగా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. ఎక్కువ టైం పట్టదనమాట, చాలా త్వరగానే అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా మనకి రవ్వ బెల్లం అనేది బాగా దగ్గర పడిన తర్వాత ఇది పర్ఫెక్ట్ స్టేజ్ అనమాట. ఈ స్టేజ్లో 1/2 టీ స్పూన్ అంత యాలకుల పొడి, అలాగే చిన్న చిటికెడంతా పచ్చకర్పూరం యాడ్ చేయాలి. ప్రసాదం కోసమే తప్పకుండా యాడ్ చేయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే రోస్ట్ చేసుకున్న నట్స్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని తీసుకోవాలి. సో మనము ఇలా కలుపుతూ ఉంటేనే మరింత దగ్గర పడుతుంది కదా. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ అనమాట. ఈ స్టేజ్లో స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసేసి ఫైనల్గా 1 టీ స్పూన్ నెయ్యిని అయితే వేసుకోవాలి. ఇది కంప్లీట్గా ఆప్షనల్, వేయకపోయినా మరేం పర్లేదు. ఎంతో టేస్టీ అయిన నోట్లో ఇట్టే కరిగిపోయే అద్భుతమైన ప్రసాదం, నైవేద్యం లేదా స్వీట్. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. తప్పకుండా నచ్చుతుంది. ఖచ్చితంగా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి.